ప్రత్యేక హెలికాప్టర్లు పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయన వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు. ఆశ్చర్యం ఏమిటంటే జూలై 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునే దానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళా ఎస్పీని ట్రాన్స్ఫర్. అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. 45 రోజుల్లో 12 మంది మీద. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరికి 5 సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే SOS బటన్ నొక్కితే చాలు, వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని. వాళ్ళు కన్నా ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సీపీ హయాంలో. ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దిశ యాప్ ఎలా పనిచేస్తా ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా